ఇవాల్టి నుంచి తెలంగాణలో హెల్త్ వీక్ చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఫస్ట్ డే ఫుడ్ సేఫ్టీపై ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. ఉదయమే నెక్లెస్ రోడ్లో ఫుడ్ సేఫ్టీ అవేర్నెస్ వాక్ చేపట్టారు ఆల్రెడీ. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, హైదరాబాద్ సిపి సజ్జనార్ సహా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, విద్యార్థులు, ఎన్జీఓల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. జలవిహార్ నుంచి ప్రారంభమైన వాకథాన్ హెచ్ఎండిఏ గ్రౌండ్స్ దాకా కొనసాగనుంది. నాణ్యమైన ఆహార పదార్థాలతో 40 ఫుడ్ స్టాల్స్ సిద్ధం చేశారు. నేచురోపతి హాస్పిటల్లో ఈట్ రైట్ మేళా ఏర్పాటు చేశారు. మిల్లెట్లతో చేసిన ఆహార పదార్థాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక మధ్యాహ్నం జరగనున్న సభలో మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంది. దాదాపు 1 వీక్, వారం రోజుల పాటు హెల్త్ వీక్. మీరు పౌరులు, సిటిజన్స్, ఇట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీరు కూడా ముందుకొచ్చి ప్రభుత్వానికి ఎక్కడైనా కల్తీ వ్యవహారం జరుగుతున్నది, కల్తీ ఫుడ్ లభిస్తున్నది, అడల్టెడ్ ఫుడ్ లభిస్తున్నది, దీన్ని నివారించాలి, ఆపాలంటే మీ సహకారం కూడా కావాలి. మీరు మా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి. ఇక్కడ అడల్ట్రేషన్కు వ్యతిరేకంగా నో కాంప్రమైజ్. ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు. దీనిపైన ఈ ప్రభుత్వము, మీ ప్రభుత్వము ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామనే విషయాన్ని మీకు తెలియజేస్తూ, దయచేసి జీవితంలో ఒక భాగం పెట్టుకోండి ఫిజికల్ ఫిట్నెస్ అనేది. రోజు గంట వాకింగే కానీ, స్ట్రెచ్చింగే కానీ, ఎక్సర్సైజే కానీ, ఇది ఒక అంతర్భాగం కావాలి. షుడ్ బి పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్.